నమస్తే అండి. అందరూ బాగున్నారా అండి? ఏమైనా తిన్నారా లేదా? పర్వాలేదు. మనం క్యారెట్ రైస్ రెడీ చేసుకుందామండి. క్యారెట్ ఒకటి తురిమి పెట్టేశాను. 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేశాను. 2 కరివేపాకు రెబ్బలు క్లీన్ చేసి పెట్టేశానండి. ఇక మనం వండేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాము. పాన్ పెట్టేద్దాము. పాన్ కాలిన తర్వాత 2 స్పూన్ల నూనె వేసేసుకుందామండి అందులోకి. అందులో ఆవాలు, మినపప్పు ఒక స్పూన్ వేసుకుందామండి. ఒక స్పూను జీలకర్ర వేసుకుందాము. అలాగే కొంచెం పచ్చెనగపప్పు కూడా వేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసి వేపేసుకుందామండి కొంచెం సేపు. ఇది చిటపటలాడడం తగ్గిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న ఈ క్యారెట్ తురుమును కూడా అందులోకి యాడ్ చేసేసుకుందామండి. ఇలా చక్కగా అంతా వేసేసి కలిపేసుకుంటామండి. కలిపేసుకుందాము. ఒక్క నిమిషం ఏగిందంటే చాలండి. ఈ మసాలాకి సరిపడా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి. మొత్తానికి సరిపడా ఇప్పుడే వేసుకోకూడదండి. ఉప్పగా అయిపోతుంది. అందుకోసం కొంచెమే వేసుకుంటున్నామనమాట. కొంచెం సేపు కలిపితే చాలండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నం ఉంది కదా! అది కొంచెం ఇందులో యాడ్ చేసుకుందామండి ఈ మసాలాకి సరిపడా. మంట సిమ్‌లోనే ఉండాలండి. హైలో పెట్టకూడదండి. మొదటి నుంచి సిమ్‌లోనే ఉండాలి. ఇప్పుడు కొంచెం కలుపుకుందామండి. సిమ్‌లో పెట్టినా అడుగంటుతుంది. మనం జాగ్రత్తగా చూసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అన్నానికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఇందాక మనం కొంచెం వేసుకున్నాము కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. అంతే అండి. స్టవ్ ఆపేద్దామండి. వేడి వేడి క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందండి. నా ఛానల్‌ని నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇదిగోండి. ఆమ్.